హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాక్షి. నేను తారక్. టాలీవుడ్లో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అయినా కూడా రోజు చాలా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు. కొత్త మ్యూజిక్, కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్తో అందరూ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తున్నారు. అలా అంటే కొత్తని చెప్పలేము కానీ, బట్ కాకపోతే ఏంటంటే ఆయన చేసినవి తక్కువ సినిమాలైనా కూడా ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే సినిమాలు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు ఎక్కడో చోట హమ్ చేసుకునే పాటలే చేస్తుంటారు. ఆయనే నన్ అదర్ దాన్ చైతన్ భరద్వాజ్. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన పాటల గురించి మనకు చాలా తెలుసు, బట్ ఆయన గురించి, ఆయనలో ఉన్న సెకండ్ డైమెన్షన్ గురించి ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. హలో చైతన్య భరద్వాజ్. హలో అండి. యా, మీరు అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు చాలామంది ఇప్పటికే మన దాంట్లో, అంటే పేర్లు అనేది పక్కన పెట్టేస్తే. బట్ ఇంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా, అంటే ఒక పిల్లారా లాంటి ఒక సాంగ్ తోటి వచ్చి మొత్తం టోటల్గా అంటే యూత్ అందరిని ఒక ఊపు ఊపేశారు. సో ఇంతమంది అంటే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే సినిమా అనేది ఒక కొన్ని కోట్ల రూపాయలతో, కొన్ని కోట్ల బడ్జెట్తో కూడుకున్న పని కదా. ప్లస్ ఒక డైరెక్టర్, ఒక డైహార్డ్, అంటే ఈ సినిమా లేకపోతే నాకు జీవితం లేదని నమ్మిన ఒక డైరెక్టరు, ఈ సినిమాతో నేను సక్సెస్ అవ్వకపోతే ఇంకా నాకు కెరీర్ లేదని నమ్మిన ఒక హీరో, ఇలాంటి వాళ్ళందరూ కలిసి చేసిన ఒక కొత్త ప్రాజెక్ట్లోకి, ఒక పెద్ద ప్రాజెక్ట్లో, ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లోకి ఒక కొత్త కంపోజర్ని తీసుకున్నారనగానే చాలామంది వింతగా చూశారు. కానీ ఆ సినిమాకి ఫస్ట్ బజ్ తీసుకొచ్చిందే పిల్లారా అనే సాంగ్. సో మీ ఎంట్రీ టు దట్ ప్రాజెక్ట్ ఎలా జరిగింది అసలు? దానికన్నా ముందు తెలుసుకుందాము. బట్ పిల్లారా అనేది ఏదైతే ఉందో ఆ సినిమాకి బజ్ తెచ్చింది, అలాగే చైతన్ భరద్వాజ్ అనే ఒక వ్యక్తిని అందరికీ పరిచయం చేసింది. కాబట్టి ఫస్ట్ మీ నోటి ద్వారా ఆ పాట విన్నాం, తర్వాత ఆ ప్రాజెక్ట్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది, అంత పెద్ద ప్రాజెక్ట్లోకి అనేది తెలుసుకుందాం. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా, అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే, చేపకల్ల రూపసివే చిత్రమైన తాపసివే, చీకటింట నాశశివే, సరసకు చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. ఎక్సలెంట్. అంటే ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటాం కదా, ఆ లిస్ట్లో ఎప్పుడు ఉండే సాంగుల్లో కొన్నిట్లో ఈ సాంగ్ కూడా ఒకటి. థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టే ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, వాళ్ళందరూ కూడా ఇది డూ ఆర్ డే అని చేసిన ప్రాజెక్ట్ కదా. మరి ఇంత ప్రాజెక్ట్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ పక్కన పెట్టి మీరు రావడం అనేది ఎలా జరిగింది మీ ఎంట్రీ? యా, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు డెబ్యూ అవుతున్నా కూడా, ఆర్టిస్ట్ డెబ్యూ అవుతున్నా కూడా, అందరూ ఆలోచించేది ఏంటంటే వాళ్ళతో పాటు ఒక వేవ్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ కంపోజర్ కూడా ఇన్ఫ్యాక్ట్, ఎందుకంటే ఒక కంపోజిషన్ కొత్తగా ఏమైనా చేస్తున్నారంటే కంపోజర్ 100% ఏదో కొత్తగా ఇంకొక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కుదరడం డెఫినెట్లీ అదొక లక్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ. ఎందుకంటే ఎవరి వర్క్ వాళ్ళు ఎంత బాగా ఎలివేట్ చేసుకున్నా ఈ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది డెఫినెట్లీ నేను లక్కీగా ఫీల్ అవుతా. బట్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, డైరెక్టర్ ఎవరైతే కొత్త వాళ్ళు చేస్తున్నారో 100% వాళ్ళతో పాటు జర్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళది ఒక కొత్త డైమెన్షన్లో ట్రై చేద్దాం అనుకుంటారు వాళ్ళు, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా ఆల్మోస్ట్ నాతో అజయ్ భూపతి గారు, RX100 డైరెక్టర్ అజయ్ భూపతి గారు, ఆల్మోస్ట్ మేము ఒక 1 year నుండి జర్నీ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే అతను అనుకున్న ఒక ఐడియాలజీకి నా టైప్ ఆఫ్ మ్యూజిక్ నేనేదో కొత్తగా ఇంకోటి ఏదో ట్రై చేయాలి. సో ఆ అప్రోచ్లో ఎప్పుడైతే స్టార్టింగ్ కెరియర్లో ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ విజ్డమ్ ఆబ్వియస్గా కొంచెం వైడ్గా ఉన్న స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో కొత్తగా ఏమైనా చేయడానికి స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి నేను ఇన్ఫ్యాక్ట్ RX100 చేసినప్పుడు కలర్ నాది ఫస్ట్ టైం అలా ట్రై చేసిన కలర్. RX100 లాంటి నేను వర్క్ చేసిన సాంగ్స్ కూడా లేవు. నేను చేసింది ఇంకో టైప్ ఆఫ్ జానర్ కంప్లీట్లీ. సో ఆ జానర్ నుండి నేను మళ్ళీ షిఫ్ట్ అవడానికి నాకు 1 year ప్రాసెస్లో నేను 7 అనే మూవీకి ముందు ఆన్బోర్డ్ అయ్యాను. అది ఇంకో కంప్లీట్లీ కొత్త కలర్. సో ఆ కొత్త కలర్ ట్రై చేస్తున్న ప్రాసెస్లో ఆ సాంగ్స్ కంప్లీట్లీ కొత్తగా ఉన్నా కూడా డైరెక్టర్ నాతో ఆ సాంగ్స్ విని నేను ఆ టైప్ ఆఫ్ కలర్కి మేబీ యాప్ట్ కాదేమో RX100 అనుకున్నారు. ఇన్ఫాక్ట్ కోర్స్ ఎవరైనా ఫస్ట్ టైం పరిచయం ఉన్నప్పుడు టెస్ట్ చేయలేదు.
సో ఆ ప్రాసెస్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ నాకు క్లియర్గా చెప్తే నేను ఏమైనా ఆ మైండ్లోకి వెళ్ళడం. అంటే నాకు బేసిక్గా మల్టిపుల్ పర్సనాలిటీ అనేది చాలా ఇష్టం. ఒకటే టైప్ ఆఫ్ మైండ్ కూడా నాకు ఇష్టం ఉండదు, నాకే బోర్ కొడుతూ ఉంటుంది. అది ఎందుకు అన్నారు కదా మీ సాంగ్ మీరే రెండో రోజు విన్నాను చెప్పి, ఎగ్జాక్ట్. ఎందుకంటే నాది ఎలా ఉంటుందంటే మైండ్ స్ట్రక్చరింగ్ నాకు ఎక్కువ ఇష్టపడడానికి ఏంటంటే ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్తో నేను ఎప్పుడూ జర్నీ చేస్తాను. సో మ్యూజిక్ అనేది ఏంటంటే నేను ఎంచుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా ఎలా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆడియన్స్ని. ఇప్పుడు సపోజ్ ఏమన్నా ఒక నేచర్, మనం ఊటీ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, ఆ హిల్ స్టేషన్ స్పాట్ బట్టే మనకు ఒక మైండ్లో ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. దానికి రీజన్స్ అంటే లేమ్యాన్గా మన పర్స్పెక్టివ్, మనం కరెంట్ సొసైటీ సెంట్రిక్గా బతుకుతున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ మనం ఓవర్లుక్లో మర్చిపోతుంటుంది, మైండ్ కనెక్ట్ చేసుకోలేము మనం. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఈ మ్యూజిక్ రిలేటెడ్గా ఆ నేచర్లో సపోజ్ ఒక వుడ్ ఉంది, బ్యాంబూ స్టిక్ ఉంది, బ్యాంబూ స్టిక్ నుండి ఒక ఎయిర్ పాస్ అవుతున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ నాకు క్రియేట్ అవుతుంది. లేకపోతే ఐస్ ఉంటుంది, ఐస్ స్నోయి ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుంది, ఆ ఐస్ నుండి రిఫ్లెక్షన్స్ నుండి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఎలా అయితే మ్యూజిక్లో క్రియేట్ అవుతుందో విజువల్గా కూడా అలాగే క్రియేట్ అవుతుంది. సో విజువల్గా క్రియేట్ అయ్యే పర్స్పెక్టివ్, ఈ మ్యూజిక్గా క్రియేట్ అయ్యే పర్స్పెక్టివ్తో ఆడియన్స్ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. దీనికి డెఫినెట్లీ నేచర్ ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది మ్యూజిక్ పర్స్పెక్టివ్తో కూడా. అంటే మీ మ్యూజిక్ ఎక్కువ ఉంటే కొద్దిగా ఎథనిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి యాక్చువల్గా, ఫ్లూట్ కానీ, అంటే దానికి రీజన్ ఇదేనా? రీజనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇన్ఫ్యాక్ట్ అది ట్రూ. అది ఎందుకంటే నేను ఆలోచించే పర్స్పెక్టివ్ కూడా నేచర్గా రీజనల్గా ఒక ట్రెడిషన్ పర్స్పెక్టివ్తో డిఫరెంట్ రీజనాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ ట్రెడిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఈ ట్రెడిషన్కి ఇక్కడ ఉన్న ట్రెడిషన్కి ఇలా ఈ పర్స్పెక్టివ్, ఆ నేచర్ సెంట్రిక్గా అక్కడ టోనాలిటీస్ ఏంటి. సపోజ్ ఆఫ్రికాలో ఉంటే అక్కడ టోనాలిటీస్ ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అలాంటి కల్చర్కి ఆల్రెడీ అలవాటు పడి ఆ ఇన్స్ట్రుమెంట్తో చాలా సంవత్సరాల నుండి మనం తెలియకుండా సబ్కాన్షియస్గా కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు, వింటున్నప్పుడు, కామన్ ఆడియన్స్గా వింటున్నప్పుడు మనకి తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఇది ఇందాక చెప్పిన పాయింట్ లాగే ఆ ఎక్స్పీరియన్స్ని ముందు గ్యాదర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కంపోజ్ అవుతుంది ఒక మ్యూజిక్ రిలేటెడ్ అయితే. సో దాన్ని తీసుకుంటూ ఆ ఎథనిక్ వైబ్ నేను ఏదైతే ఆడియన్స్కి క్రియేట్ చేస్తున్నానో అది ఎక్కువ రోజులు నిలబడుతూ ఉంటుంది. ముందు మీరు దాన్ని ఇన్స్పైర్ అవుతారు, ఫస్ట్ మీరు ఎగ్జైట్ అవుతారు కాబట్టి అది ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతుందని నమ్ముతారు, అంతే కదా ఆడియన్స్ని? అంటే నేను అదే ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చింది మీరు రిలేటబిలిటీ మీరు అన్నట్టు. ఇప్పుడు అంటే నేచర్లో ఏదైతే మీరు ఒక వైబ్ని మీరు ఇష్టపడతారో, అంటే అది అందరికీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మిగతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కుదురుతుంది యాక్చువల్గా. మీరు ఏదైతే ఎగ్జైట్ చేసిందో మిమ్మల్ని అది మిగతా వాళ్ళకి చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఎలా గెలుపు గుర్రాలు ఇలా అంటాం కదా. ఇప్పుడు RX 100 తర్వాత యాక్చువల్గా మీరు ఏంటంటే దాదాపు ఒక 20-30 సినిమాలు చేసి ఉండొచ్చు, కాకపోతే చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. దాంట్లో కూడా చూసుకుంటే ఏంటంటే పెద్ద డైరెక్టర్స్ సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి కదా. అంటే మీరు పెద్ద డైరెక్టర్స్ మీరు అప్రోచ్ అవ్వరా, లేకపోతే పెద్ద డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు, అసలు ఏంటి అంటే ఎందుకు అలా? లేదు, యాక్చువల్లీ నాకు RX 100 తర్వాత నాగార్జున గారు మన్మధుడు 2 ఆపర్చునిటీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే నాగార్జున గారు RX 100 కలర్ ఒకటి, మన్మధుడులో మ్యూజిక్ కలర్ ఒకటి. సో ఇది డెఫినెట్లీ నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఎలిమెంట్ అక్కడ క్రియేట్ అయింది. అంటే నాగార్జున గారు అలా గెస్ వర్క్ చాలా నా మీద నమ్మకం పెట్టిన ప్రాసెస్ నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే నేను ఇంకొక డైమెన్షన్లో కూడా ట్రై చేయగలుగుతాను అన్న పాయింట్ని నమ్మారు. ప్లస్ రాహుల్ గారు కూడా చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు ఆ కలర్ని. సో అది ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్లస్ దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ నేను కొన్ని మూవీస్, ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జవహర్లు మూవీకి కూడా ముందు యాక్చువల్లీ అనుకున్నారు బట్ స్టిల్ నాకు కొంచెం టైం కన్స్టెంట్స్ కొంచెం ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఫిగర్ అవుట్ అవ్వలేకపోయింది అప్పుడు ప్రాజెక్ట్. ప్లస్ ఇంకొకటి మహాసముద్రం చేస్తున్నప్పుడే అంటే పాజిటివ్గా తీసుకున్నారు అందరూ. సురేందర్ రెడ్డి గారు కూడా ఏజెంట్కి ఒకనొక అనుకున్నారు, అఖిల్ ఏజెంట్కి. అదే అన్ని టైం బౌండరీస్ అవన్నీ కూడా కుదరాలి. ప్లస్ ఇంకొకటి నేను ఎలా ఫీల్ అవుతానంటే ఒక ప్రాజెక్ట్ నాకు వచ్చింది అంటే 100% నేను జస్టిఫై చేసుకుంటా, చేయడానికి ఇష్టపడతాను నేను. ఎందుకంటే ఆ ట్రస్ట్, ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టిన, అంటే ఏదో వచ్చేసింది కదా అని చెప్పి హడావుడి పడి చేసేసి దాన్ని పోగొట్టేసుకోకుండా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఆ ప్రాసెస్ అనేది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుందంటే నేను డైరెక్టర్తో కూడా ఎక్కువ జర్నీ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ ఒక సాంగ్ చెప్పారు, ఈ సిచ్యువేషన్ చెప్పారు, అది చేసే అంటే ఇంకా డీటెయిలింగ్ థింగ్ తెలుసుకునే బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్కి డెఫినెట్లీ ఉంది. డైరెక్టర్ కూడా ఆఫ్ కోర్స్ డీటెయిలింగ్ చెప్పే బాధ్యత ఉంటుంది. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఆ డీటెయిలింగ్ తీసుకుని దాని మీద స్పెండ్ చేయడానికి తగ్గ స్పేస్ ఉండకపోవచ్చు, టైం ఉండదు, స్పేస్ మిస్సెన్స్ అదే టైం ఉండకపోవచ్చు. దానివల్ల అంత రెస్పాన్సిబుల్గా ఇప్పుడు డైరెక్టర్కి ఒక వన్ ఆఫ్ ద టాస్క్స్గా మ్యూజిక్ కంపోజర్ని సెలెక్ట్ చేసుకోండి. వేరే ఫ్యాక్టర్స్ కూడా వేరే టాస్క్స్ ఉంటాయి. అందరూ అంత నమ్మకంగా వర్క్ చేసినప్పుడు నేను కూడా అంతే సింక్ అయ్యే ప్రాసెస్ ఉంటేనే, ప్రాస్పెక్ట్స్ ఉంటే
డైరెక్టర్ ఆఫ్ కోర్స్ ఇష్టపడితే ఒక సగం ప్రాస్పెక్ట్స్ నాకు పాజిటివ్ థింగ్ అయిపోతుంది. సో ఇష్టపడుతున్నారు నా వర్క్ కాబట్టి నేను ఏమైనా ఎక్స్ప్లోర్ చేసినా కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారు కొత్తగా మీరు ఎవరైనా ట్రై చేస్తారు. ఇన్ఫాక్ట్ అది నాకు ఈ 2 మూవీస్లో కూడా క్రాక్ అయినా కూడా టైం అనేది నాకు స్పెండ్ చేయడానికి లిమిటెడ్ టైం కుదిరింది. కరెక్ట్గా ఆ టైంలోనే పడ్డాయి. ఇన్ఫాక్ట్ అవి మిస్ చేసినట్టు అయింది నాకు అది. అయితే ఇప్పుడు మీరు చెప్పారు డైరెక్టర్స్ గురించి ఇంత మాట్లాడారు కదా, అంటే మరి డైరెక్టర్స్తో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళు మీ పక్కన కూర్చుని మీరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా టెన్షన్ అన్న ఫీల్ అవుతూ ఉంటారా? ఎలా ఉంటుంది వాళ్ళతో వర్కింగ్ ఎన్వైర్న్మెంట్? డెఫినెట్లీ ఒక ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఆన్ బోర్డ్ అవుతామో ఆ ప్రాజెక్ట్ని ఫస్ట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవాలి. నేను నమ్మేది అది. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ ఒకేలా ఆలోచించారు. అసలు ప్రతి మనిషి ఒకవేళ ఆలోచించినప్పుడు డైరెక్టర్ ఒక కొత్త విషయాన్ని ఆడియన్స్కి చూపిస్తున్నారంటే ఇంకొక డైమెన్షన్లో ఆలోచించి ఉంటారు డెఫినెట్లీ. సో ఆ పర్టికులర్ డైమెన్షన్లో వాళ్ళు దిగుతున్నారు ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు 100% షూర్గా అది ముందు అసలు నేను ఇంతవరకు అది కూడా క్రాక్ చేసి ఉండకపోవచ్చు ఆ పర్టికులర్ ఎమోషన్స్ని. సో అది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కంపోజర్కి ఉంది. కంపోజర్కి ఏ క్రాఫ్ట్ అయినా ఎవరికైనా ఉంటుంది. సో అలా నేను ఎప్పుడు ఆ టెన్షన్ అంటే ఇన్ఫాక్ట్ పడితేనే ఏమన్నా కొత్త టెన్షన్ ఇన్ ద సెన్స్ కావాలి, రెస్పాన్సిబిలిటీతో వచ్చే టెన్షన్ తప్ప రెస్పాన్సిబిలిటీ అది. బట్ అది వన్ ఆఫ్ ద నాకు తెలిసి పట్టుదలకి 100% ఇది క్రాక్ చేయగలుగుతాం అనే దానికి ఏదైనా కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి అంటే ఆ సీరియస్నెస్నే నేను ఇన్ఫాక్ట్ టెన్షన్ అనుకుంటాను. టెన్షన్ అని చెప్తారు యాక్చువల్గా. అయితే మీరు చూడడానికి కొద్దిగా షై పర్సన్లా ఉన్నారు. అంటే మీ మాటలు కానీ మీ వే ఆఫ్ విధానం కానీ తర్వాత అంటే మీరు ఎక్కువగా బయట కనపడడం కూడా చాలా తక్కువ కదా. అంటే షై పర్సన్ అయితే ఎలాంటి పర్సన్ మీరు అసలు? అంటే షై ఏం కాదండి, యాక్చువల్లీ నాతో బాగా పరిచయం ఉన్న వాళ్ళు చాలా టాకిటివ్ అంటారు నన్ను. మాటలు బాగానే మాట్లాడుతున్నారు. అంటే నాటీ థింగ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఒక పద్ధతి ప్రకారం గోడ కట్టినట్టు ఏదో అంటారు కదా, గులాబీ మొక్క అంటు కట్టినట్టు అలా ఉంటారా? అంటే వర్క్ సెంట్రిక్గా దిగినప్పుడైతే 100% రెస్పాన్సిబిలిటీ అవన్నీ దిగినప్పుడు ఒక బాధ్యతగా చేయాలి. ఆ ప్రాసెస్లో ఎక్కువ మనం ఇంటరాక్ట్ అవుతున్న మాటల్లో మేబీ మన మైండ్తో వర్క్ చేసే ప్రాసెస్ తగ్గిపోతూ ఉండొచ్చు. మేబీ ఆ సొసైటీ డ్రివెన్గా ఎక్కువ వెళ్తూ ఉంటే ఆ మైండ్తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఒక కొత్త అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ఐడియాని తీసుకురావాలంటే ఆ సైలెన్స్ అండ్ వ్యాక్యూమ్ని ఎప్పుడు నమ్ముతాను నా మైండ్లో నేను పెట్టుకోవడం. అంటే ఆ ప్రాసెస్లో మేబీ మాట్లాడకుండా ఉండే ఎన్విరాన్మెంట్ కొంతమంది కనబడి ఉంటుంది. సో మేబీ అదే షై అనే పర్స్పెక్టివ్ అయి ఉంటుంది. కానీ బట్ అదే ఓన్లీ థింగ్ ఏంటంటే మేము ఊహించుకోవడమే అలాగా షై అని. షై అనేది ఉండాల్సిన అవసరం కూడా ఉండదు కదా. మనం చేసే అప్రోచ్ని బయట పెట్టుకునే ప్రాసెస్ ఇంకా ఎగ్జైటింగ్ ఎలిమెంటే. ఎక్కువ టాకెటివ్గానే ఉండడానికి ఇష్టపడతాం. ఇప్పుడు మీరు చెప్పారు వ్యాక్యూమ్ నుంచి నేను క్రియేట్ చేయడానికి అని చెప్పేసి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన చాలా సాంగ్స్ అంటే సినిమా ఫెయిల్ పాస్ పక్కన పెట్టేస్తే చాలామందిని హాంట్ చేస్తూ ఉంటాయి, పదే పాడుకునేలా చేస్తుంటాయి, వాళ్ళ మైండ్ మీద ఒక ఇంప్రెషన్ వేస్తాయి. మరి అలా మీరు క్రియేట్ చేసిన సాంగ్స్ వేరే వాళ్ళు అంత ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు మరి అలాంటి సాంగ్స్ మీ మైండ్ మీద ఏమన్నా మీకు ఎప్పుడన్నా అంటే మళ్ళీ హాంట్ చేయడం కానీ వేరే ట్యూన్ చేస్తున్నప్పుడు ఇవి మధ్యలో రావడం కానీ అలాంటిది ఏమన్నా ఉంటుందా ఎప్పుడైనా? ఇన్ఫ్యాక్ట్ నా సాంగే నిన్న చేసిన సాంగ్ ఈ రోజు నచ్చదు నాకు. సో అలాంటి మైండ్ సెట్లో ఉన్న నాకు నేను ఇన్స్పిరేషన్ పర్స్పెక్టివ్ కూడా నా సాంగ్స్ అసలు 100% తీసుకోవడానికి ఇష్టం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే RX100లో పిల్లారా సాంగ్ అంత రీచ్ అవ్వడం వల్ల నేను బాధపడ్డా. అవునా? ఎందుకంటే అంత ఈజీగా కనెక్ట్ అయిందని నేను ఆలోచించిన ఐడియా. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కనెక్ట్ అంటే ఆలోచింపజేసేట్టుగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఉంటే ఆడియన్స్ లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. కొత్త ఎక్స్పీరియన్స్ అనేది మేబీ టోనాలిటీ వైజ్ లో క్రియేట్ అయితే అది పాజిటివ్ థింగే. సారీ సాంగ్ వైజ్లో క్రియేట్ చేస్తే పాజిటివ్ థింగ్. బట్ ఇన్స్ట్రుమెంటల్ కానీ సాంగ్ అని కాంబినేషన్తో బయటకు వెళ్ళే వర్క్ ఈజీగా జనాన్ని కనెక్ట్ అవుతుంది అనే పర్స్పెక్టివ్ ఆలోచింపజేసేట్టుగా కనెక్ట్ అయి ఉంటే ఇన్ఫాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయి ఉండేవాడిని. కానీ ఆ సాంగ్లో ఉన్న కంటెంట్ అది కదా. అదే డెఫినెట్లీ రీచ్ అవ్వడం ఒక హ్యాపీనెస్ ఉన్నా కూడా ఒక క్రియేటివ్ పర్స్పెక్టివ్తో నేను ఎలా నమ్ముతానంటే చేసిన వర్క్ 10 రోజులు ఆడియన్స్ దాని గురించి ఆలోచించే ప్రాసెస్లో వాళ్ళ జీవితంలో ఏదో చేంజ్ రావాలి, అంటే ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే ఆ లక్ ఫ్యాక్టర్ ఎప్పుడు క్రియేటివ్ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ ఫేస్ అయ్యే స్కోప్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆడియన్స్కి ఆ స్కోప్ ఉండకపోవచ్చు. ఆడియన్స్ వాళ్ళ వర్క్ ప్రొఫైల్లో వాళ్ళు వేరే జాబ్స్ కానీ ఏమైనా అవ్వచ్చు. సో వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళ జీవితానికి ఏదైనా ఉపయోగపడితే జీవితాన్ని ఉపయోగం ఏం పడుతుంది కానీ ఆబ్వియస్గా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఆలోచన వాళ్ళు ప్లాన్ చేసినా కానీ లేదంటే వాళ్ళని ఏదైనా ఒక మంచి పని వైపు ఇన్స్పైర్ చేసినా కానీ ఇన్స్పైర్ చేసినా లేకపోతే ఆ టైప్ ఆఫ్ డైమెన్షన్లో వాళ్ళు అంతవరకు ఆపర్చునిటీ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఓన్గా వాళ్ళు ఆలోచన ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు క్రియేటివ్ నా దృష్టిలో. బట్ ఎప్పుడు అది క్రియేటివ్ అనేది వర్కౌట్ అవుతుందంటే ఎక్కువ రోజులు ఆ పర్టికులర్ వాక్యూమ్ ఫీల్డ్గా వాళ్ళు ఉండగలగాలి. సో జాబ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే అంత వాక్యూమ్ ఫీల్డ్గా ఉండరు. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా క్రియేట్ చేస్తే క్రియేటివ్ అప్రోచ్లో వాళ్ళు అది ఎక్కువ రోజులు గుర్తుంచుకునే స్కోప్ ఉంది. బట్ పిల్లారేలో కూడా గుర్తుంచుకున్నారు ఆబ్వియస్గా. RX అనేది నా ఇంటెన్షన్ ఏంటంటే చెప్పాలనుకుంది
ఈజీగా కనెక్ట్ అయ్యే దానికన్నా ఏదో సంథింగ్ వాళ్ళు ఇంకొక ఎలిమెంట్ ట్రిక్కీగా వాళ్ళు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్లో ఉంటే చాలా ఇష్టం. యా ఓకే. ఇప్పుడు మీరు అన్నారు నేను వ్యాక్యూమ్ నుంచి క్రియేట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పి. జనరల్గా వ్యాక్యూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది డిప్రెషన్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు వ్యాక్యూమ్లో ఉంటారు. కానీ క్రియేట్ వ్యాక్యూమ్ నుంచి క్రియేట్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అంటే డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఇష్టపడతా. అంటే డీప్గా ఆలోచించడానికి ఎందుకు ఇష్టపడతానంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు ఎవడో కొట్టాడు బాధపడ్డాడు, ఎవడో చచ్చిపోయాడు బాధపడ్డాడు, రెండు ఒకటే బాధలు కాదు. సార్ డిఫరెన్షియేషన్ నేను క్రియేట్ చేయాలంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు జర్నీ ఆల్మోస్ట్ 1 year జర్నీ. ఇప్పుడు ఒక జీవితం అంతా ఒక సినిమాలో చూపిస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ది ఆ 3 hours టైం లైన్లో ఒక జీవితం, ఆ హీరో జీవితం చూపిస్తున్నారు, లేకపోతే ఏదో ఒక జీవితం క్యారెక్టర్ జీవితం చూపిస్తున్నప్పుడు బ్యాక్ స్టోరీ వాళ్ళు ఆల్మోస్ట్ 1 year వాళ్ళు పుట్టినప్పటి నుండి అప్పటి వరకు ఉన్న బ్యాక్ స్టోరీని సినిమాలో చూపించకపోయినా కూడా క్యారెక్టరైజేషన్ నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈజీగా అది జనాల్లోకి రిఫ్లెక్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆ డీప్ పర్స్పెక్టివ్తో ఆలోచించే మైండ్లో ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ నా స్వార్థం ఏంటంటే ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఉంటే నేను ఇష్టపడతా వర్క్ చేయడానికి. ఎగ్జైటింగ్ ఎలిమెంట్ లేకపోతే అదే ఇందాక నేను చెప్పినట్టు నా వర్కే నేను మళ్ళీ అది అయిపోయింది అప్పటికి. ఇంకా ఇంకోసారి మళ్ళీ ఆ సాంగ్ ఇప్పుడు RX100లో పిల్లాల సాంగ్ నేను మళ్ళీ రెండోసారి కూడా ప్లే చేసుకోలేదు, వినలేదు కూడా. ఎవరిని అడిగితే ప్లే చేయడం తప్ప. అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా అయిపోయింది, ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ ఏదో క్రియేట్ చేయగలగాలి. ఓకే. ఇంకా అదే అయిపోయిందంటే క్రియేట్ చేసామంటే అయిపోయింది. ఇంకా అది వన్స్ కానీ లాంచ్ అయిపోయిందంటే ఇంకా దాంతో ఇంకా సంబంధం ఉండదు. అయితే మీతో పనిచేసే డైరెక్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీతో రోజు కలుస్తూ ఉండాలి వాళ్ళు, మీ సినిమా అయిన రోజులు, వాళ్ళ సినిమా అయిన రోజులు. ఎందుకంటే వాళ్ళు మీరు సాంగ్ చేస్తారు, అది రెండోసారి వినటం మీకు ఇష్టం ఉండదు. సో అట్లీస్ట్ వాళ్ళన్నా వినాలి కదా ఫస్ట్ టైం, విని వాళ్ళ దానికి క్యాప్చర్ చేసుకోవాలి. యా ఇన్ఫ్యాక్ట్ నాకు అది ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఏంటంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా రికార్డ్ చేసింది రికార్డ్ మేబీ నేను చాలా మందితో వర్క్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్స్ అందరూ అన్నారు కూడా ఇది బాగుంది అంటే ఇది నేను రికార్డ్ చేసుకోలేదు అనేవాడిని. అరే ఇదే చాలా బాగుంది కదా పాయింట్, ఇది బాగుంటుంది, మంచి సీన్ కూడా బాగా ఎలివేట్ అవుతుంటే మళ్ళీ ఇంకోటి చేద్దాం అనేవాడిని. సో అలాంటి ప్రాసెస్ ఏంటంటే నేను చాలా రికార్డ్ చేసుకున్న కంటెంట్ అంటే అంత సీరియస్. అంటే నేను నమ్మేది ఏంటంటే ఫ్రీ స్టైల్లో చేసే ఒక ఆలోచన ఉంటుంది కదా, అది ఒక అంటారు ఇన్స్పిరేషన్ డ్రివెన్గా ఆలోచన కన్నా ఫ్రీ స్టైల్లో చేసిన ఆలోచన ఎప్పుడు యూనిక్నెస్, మన మ్యానరిజం, మన క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ చేస్తాయి. స్టిక్ ఆన్ అవర్ ఒక దగ్గర యాక్చువల్గా. అంటే మన బౌన్స్, ఒక బాల్ కొడితే ఎలా అయితే బౌన్స్ అవుతూ ఉంటుంది అలా బౌన్స్ అవుతూ ఉంటాయి ఆలోచనలన్నీ, దానికి తగ్గట్టుగా మీరు ట్రావెల్ అవుతూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఇప్పుడు అంటే మీరు యంగేజ్లో ఉన్నారు, జనరల్గా ఈ ఏజ్లో ఉండి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే వీలైనంత త్వరగా వీలైన సినిమాలు చేసేసి హ్యాపీగా డబ్బులు సంపాదించుకుని ఎలా ఉన్నామనే ఒక పర్స్పెక్టివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇల్లు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎలాంటి సామెత ఉందో అది పాటిస్తూ ఉంటారు కదా. బట్ మీరేంటి ఇంత సెలెక్టివ్గా చూజీగా ఉంటూ, అంటే ఏంటి మీరు అంటే యాంబిషన్ ఏంటి, ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అనేది? అంటే మెయిన్గా నేను నాతో సింక్ అయ్యే పర్సన్స్ కోసం ఎక్కువ వెతుకుతారు. ఆ ప్రాసెస్లో ఇప్పుడు సింక్ అవ్వకపోతే ఒక పాట క్రాక్ అవ్వచ్చు, లేకపోతే సినిమా హిట్ అవ్వచ్చు. సినిమా హిట్ అండ్ క్రాక్ అవ్వకపోవడం అనే పాయింట్ పక్కన పెడితే ముందు 6 months జర్నీలో నేను ఒక టీంతో వర్క్ చేయాలి. ఆ ప్రాసెస్లో నాకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా టైప్లో నేను హ్యాపీగా ఉంటే కానీ కొత్త ఐడియాస్ రావు. హ్యాపీగా ఉండాలంటే లైక్ మైండెడ్ వాళ్ళు చాలా తక్కువ మంది వస్తుంటారు. సో ఈ ఐడియాస్ కూడా ఏంటంటే కొంచెం స్లోగా డెలివర్ అవుతూ ఉండే ప్రాసెస్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి, బయట ఆడియన్స్కి రీచ్ అయ్యే కంటెంట్. బట్ చేసేది నేను నమ్మేది ఏంటంటే మన వర్క్ ఎప్పుడు న్యాయంగా జెన్యూన్గా చేస్తే అందులో ఏదో యూనిక్నెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ ఫ్యాక్టర్ ఎక్కుతున్నప్పుడు డైరెక్టర్స్ కానీ ఎవరైనా ఇప్పుడు ఆ యూనిక్నెస్ ఫ్యాక్టర్ని వాళ్ళ సబ్జెక్ట్కి సింక్ అవుతుంది అని నమ్మినప్పుడు అలాంటి వాళ్ళు నన్ను సెలెక్టివ్గా ఎంచుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏదో కొత్త డైమెన్షన్ వాళ్ళు ట్రై చేస్తున్న వాళ్ళే నన్ను తీసుకున్నారు. ఇప్పుడు అంటే మీరు వదులుకున్న సినిమాలు కూడా అంటే ఇప్పుడు మీరు అన్నారు లైక్ మైండెడ్ పర్సన్ అని, వాళ్ళు ఫస్ట్ మీటింగ్లోనే మనకి అర్థమవుతుంది అంటే వీళ్ళు మన సింక్ అవుతారా లేదనేది. అంటే ఇప్పుడు సింక్ అవ్వకపోతే డైరెక్టర్ ఎవరన్నా మీకు చెప్పిన కథ ఎగ్జైట్ అవ్వకపోయినా సింక్ అవ్వకపోయినా మీరు వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేమ్స్ చెప్పకపోయినా కూడా. ఇన్ఫాక్ట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకనే మీరు చాలా సెలెక్టివ్గా చేసుకుంటూ వెళుతున్నారు యాక్చువల్గా. ఎందుకంటే అది మ్యూజిక్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. నేను సింక్లో లేకపోయినా కూడా ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా ఇబ్బంది పడతారు. అందుకని ఫస్ట్ మీటింగ్లోనే దాన్ని అలా వదిలేస్తారు. అంటే ఇప్పుడు మనకి మ్యూజిక్ అన్ని మనం మాట్లాడుతాం యాక్చువల్ 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలకి మ్యూజిక్ ఎక్కువ టైం కేటాయించలేకపోవచ్చు కొంతమంది డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ. టైట్ డెడ్ లైన్స్ ఉంటాయి కదా, మరి అలాంటి డెడ్ లైన్స్లో వర్క్ చేసిన సినిమాలు మీ కెరీర్లో చూసుకుంటే ఎలా ఉన్నాయి? అంటే RX100 అంటే 1 year ట్రావెల్ చేస్తారు, అది పక్కన పెట్టేస్తే టైట్ డెడ్ లైన్స్లో వర్క్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా?
ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ అన్ని టైట్ డెడ్ లైన్స్ యాక్చువల్లీ. బట్ ఎక్కువ వరకు అయితే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఆల్మోస్ట్ 7 daysలో చేసినట్టున్నాను అంత స్కోర్. 7 daysలో మొత్తం టోటల్ సినిమా ఒక బ్లాక్ బస్టర్నే 7 daysలో కొట్టేశారు. అదే అది ఏదైనా సింక్ అయితే తొందరగా అయిపోతాయి. సింక్ అయితేనే ప్రాక్టికల్. బట్ ఇంకోటి అఫ్ కోర్స్ ఆ 7 days అనేది చాలా తక్కువ టైం. అది క్రియేటివ్ అప్రోచ్ కూడా కొన్ని లిమిటేషన్స్ కూడా రావచ్చు. ఐడియా ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు. ఎస్, అందులో మీది ఒక దగ్గర స్టిక్ అవ్వదు, బౌన్స్ అవుతూ ఉంటాయి మీ ఐడియాస్. ఇన్ఫాక్ట్ బెటర్మెంట్ కోసం అది ఇన్ఫాక్ట్ హెల్ప్ ఎక్కడ అవుతుందంటే జనరల్గా నేను ఒక రికార్డర్ పెట్టేసుకుని కంప్లీట్లీ రికార్డింగ్ చేసుకుంటున్నప్పుడు అందులో ఉన్న ఒక సోలో ఒక హమ్మింగ్ ఫ్లూట్ అవ్వచ్చు, వైలన్ అవ్వచ్చు, ఏదైనా నేను జనరల్గా రికార్డ్ చేసేసుకున్నప్పుడు ఆ ఫ్లూట్ బిట్ కానీ వైలన్ బిట్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రికార్డ్ చేసేసుకుంటాయి ఎవ్రీథింగ్. అండ్ వాయిస్ కూడా ట్యూన్ కూడా ఆ ప్రాసెస్లో చేసుకున్న వాయిస్లో అటెస్ట్ వచ్చి ఒక 3-4 hours రికార్డ్ చేసుకుంటే ఏదో సంథింగ్ ఐడియా వచ్చిందంతా అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆ సోల్ఫుల్ ఉన్నదని అక్కడ తీసుకొచ్చి అక్కడ కనెక్ట్ చేసుకుంటాం. సో ఆబ్వియస్ ఇంకోటి ఏంటంటే చేసింది ఆల్రెడీ గుర్తుండదు కాబట్టి రెండోసారి వచ్చేది కూడా ఏదో సంథింగ్ కొత్తగా ఏదో ఉండొచ్చు. అది సినిమాకి అఫ్కోర్స్ సెట్ అవ్వాలి. సెట్ అయ్యే పాయింట్లోనే ఆ జర్నీ చేసి ఉంటాయి కదా సినిమా మీద. ఎస్, అయితే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అనే దానికి అంతకుముందు జనరల్గా కిరణాబురం రెండో సినిమా చేస్తున్నాడు అనే పేరే కానీ బట్ కాకపోతే ఆ చుక్కల చున్నీ అనే సాంగ్ తోటి బాగా హైప్ వచ్చింది కదా. సో అంటే ఎలా సాంగ్స్ ఎన్ని రోజులు పట్టింది, ఎలా వచ్చినాయి అవన్నీ అంటే ఆ కైండ్ ఆఫ్? జనరల్గా నేను సాంగ్స్ మేకింగ్ ఎక్కువ టైం తీసుకోను. కంపోజిషన్ అఫ్కోర్స్ అది దాని మేకింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో మ్యూజిక్ ప్రొడక్షన్ ప్రాసెస్లో టైం పడతాయి జనరల్గా. అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పిలవడం రికార్డింగ్కి అన్ని ప్రాసెస్లో టైం పడతాయి. మిక్సింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ జనరల్గా కంపోజిషన్ నేను తీసుకునే టైం ఏంటంటే ఒక 15-20 minutesలో. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ కూర్చున్నా కూడా ఒరిజినాలిటీ నా నుండి పోతూ ఉంటుంది. 15 minutesలో సాంగ్ అయిపోతుందా? ఆల్మోస్ట్ లైక్ 15-20 minutes ఆ డ్యూరేషన్లోనే ఫిగర్ అవుట్ చేయడానికి ఇష్టపడతా. అంటే మీకు 7 days చాలా ఎక్కువ టైం ఒక రకంగా చెప్పాలంటే మీకు. జనరల్లీ ఆ ఫ్రమ్ నోవేర్ ఒక ఐడియా మనం పెడుతున్నాం అంటే ఒక లిమిటేషన్ ఉండదు. లేకపోతే ఇన్స్పిరేషన్ పర్స్పెక్టివ్ తీసుకున్నా కూడా అందులో కార్డ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిలింగ్ అనవసరంగా ఇన్పుట్ మన మైండ్కి తీసుకోవడం వల్ల నేరో అప్రోచ్లోనే మనం బయటకు వస్తాం. ఆ నేరో అప్రోచ్కే ఇన్ఫాక్ట్ టైం పడుతుంది మనలో. అంటే బేసిక్గా మ్యూజిక్ అనేది నేను నమ్మేది ఏంటంటే ఓన్లీ టేస్ట్ అనేది ఉండాలి కంపోజర్కి. ఇప్పుడు చేయగలిగిన వర్క్ కూడా టేస్ట్ లేకపోతే మేబీ ఆ ఆలోచన రాకపోవచ్చు. సో టేస్ట్ అనేది ముందు నేను అందుకనే జనరల్గా నా పాటలు ఒక జానర్లో ఉంటే నేను వినే పాటలు ఇంకో జానర్లో ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఇంకో పాటలు నేను వర్కౌట్ చేసేటప్పుడు అదొక జానర్లో ఉంటాయి. సో ప్రతిదీ ఇక్కడ స్విచ్చింగే అవుతుంది. నేను డిఫరెంట్ టోనాలిటీలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆడియన్స్ పర్స్పెక్టివ్ మైండ్ అన్నీ నేను తెచ్చుకుంటూ ఉంటా. అయితే ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఈరోజు నేను అన్నది నాకు రేపు నచ్చదు అంటే చాలా సాంగ్స్ మీ ఆలోచనలు చాలా ఉంటాయి కదా. ఈ బ్రాడ్ ఆలోచనస్ అంటే డైరెక్టర్స్ ముందు పెట్టేసి ఇవి ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకుని అంటారా, లేదా మీకు నచ్చింది ఏదైనా ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్కి ఈ సాంగ్ సింక్ అవుతుంది అని మీరు అనుకున్నప్పుడు ఒప్పించడానికి ట్రై చేస్తారు ఎప్పుడన్నా? నేను జనరల్గా ఒప్పించడానికి ట్రై చేయను ఎందుకంటే ఇంకొకటి చేస్తా. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్కి కనెక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఎందుకు ఉందంటే అందుకే డైరెక్టర్ నుండి ఇన్పుట్స్ ఎక్కువ తీసుకోవాలి, అయితే డైరెక్టర్ని ఎక్కువ ఇవ్వాలి. సో డైరెక్టర్ కనెక్ట్ అవ్వకపోతే డిఓపితో ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్ వేరే ఉండొచ్చు, డైరెక్టర్ వేరే అప్రోచ్లో చేయొచ్చు, నా సాంగ్ వేరే ఉండొచ్చు, అది కలర్ స్కీమ్ ఏంటి, కలర్ ప్యాలెట్ ఎలా ఉంటుంది, విజువల్ అన్ని థింగ్స్ నేను తీసుకుంటే ఆ డీటెయిలింగ్ థింగ్ నేను చేసినప్పుడు నచ్చినప్పుడు ఇంకా ఎండ్ ఆఫ్ ద డే నేను మూవీకి చేస్తున్నాను, ఇంకొక అటెంప్ట్ చేయడానికి రెడీ అవుతా. కానీ నేను లక్కీగా ఫీల్ అయిన పాయింట్ ఏంటంటే ప్రతి డైరెక్టర్కి మ్యూజిక్ టేస్ట్ బాగుంది నేను వర్క్ చేసిన వాళ్ళందరికీ. సో వాళ్ళ చేసిన అటెంప్ట్ ప్రతిదీ వాళ్ళ మూవీలో కనెక్ట్ అవుతుంది అన్న ఎలిమెంట్ని తీసుకోగలిగే అంత క్యాపబిలిటీ వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే ఎలా ఆలోచించి చేసావు నువ్వు అని అడిగే ప్రాసెస్లో కూడా ఉన్నారు. ఓకే 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 అంటే జస్ట్ లైక్ దట్ చేయరు ఎవరు, వాళ్ళకి ఇష్టం అదేదో ఇన్ఫ్లుయెన్స్ ఒక డైరెక్టర్ చెప్పిన సిచ్యువేషన్ బాగా డీప్గా తీసుకుని చేస్తాం. సో అది కనెక్ట్ అవుతుంది అన్నప్పుడు అదే నేను చేసినప్పుడు అదే నాకు ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. ఆ డెలివరీ అవుతున్నప్పుడు ఆడియన్స్కి నచ్చకపోతే నాకు బ్యాడ్ నేమే. సినిమాకి సింక్ అవ్వాలి ప్లస్ జనాలకి నచ్చాలి, వేరే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. బట్ సినిమాకి అయితే సింక్ అవ్వాలి, మోస్ట్ ప్రయారిటీ. సినిమాకి మూవీ పర్స్పెక్టివ్ టేకింగ్కి సింక్ అవ్వకపోతే ఉపయోగం లేదు చేసే సాంగ్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు డైరెక్టర్స్ ఒకటి నచ్చపోతే ఇంకోటి ఇస్తానని, బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీతో పనిచేసిన డైరెక్టర్స్ అంటే అజయ్ భూపతి 2 సినిమాలు చేశారు, ఆల్రెడీ రాహుల్ చేశారు. కాకపోతే ఏంటంటే ఒక సినిమా హిట్ అయితే ఉండే ఇది వేరు, ఫ్లాప్ అయితే ఉండే ఇది వేరు కదా. సో మరి వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక సినిమా ఫ్లాప్ అవడానికి మ్యూజిక్ కారణం కాకపోవచ్చు, మీ మ్యూజిక్ సక్సెస్ అయినా కూడా వేరే ఫ్యాక్టర్ వల్ల ఇది అవుతుంటుంది కదా. సో దాని తర్వాత ఎలా ఉంటుంది మీతో జర్నీ వాళ్ళకి? నాకు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ కొంచెం పాజిటివ్గా బయట రాని సినిమాస్ ఇప్పుడు చేసిన కొన్ని మూవీస్లో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం రివ్యూస్ అన్నీ కొంచెం మిక్స్డ్గా వచ్చే పర్స్పెక్టివ్తో మన్మధుడి ఉన్నప్పుడు
నాకు నాగార్జున గారు కానీ రాహుల్ గారు కానీ చాలా పాజిటివ్గా, ఇన్ఫ్యాక్ట్ నాకు మన్మధుడు తర్వాత 4-5 months తర్వాత రాహుల్ గారితో నేను మాట్లాడాను, అతను నాతో మాట్లాడారు. నాగార్జున గారు చాలా అంటే లిటరల్లీ నేను డిసప్పాయింట్ అవుతున్నానేమో అని భయపడిపోయి, నీ మ్యూజిక్ నాకు నిజంగా నచ్చింది వర్క్ అని అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని నాగార్జున గారు ఫోన్ చేశారు. నేను చాలా హెల్తీగా నా సాంగ్స్ ఏమైనా నెక్స్ట్ మూవీస్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఈ సాంగ్స్ అని పంపించాను నాగార్జున గారికి. అతను రివ్యూ చాలా బాగున్నాయి పాటలు అని చెప్పడం. అదే నా దృష్టిలో ఏంటంటే హిట్ అండ్ ఫ్లాప్ అనేది అక్కడ ఉండదు. ఆ హిట్ అండ్ ఫ్లాప్ అనేది ఏంటంటే టార్గెట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నేను లాటిన్ సినిమా చూస్తున్నాను తెలుగులో, నాకు సబ్ టైటిల్స్ రావట్లేదు, నాకు ఫ్లాప్ అవ్వచ్చేది. బట్ ఆ సినిమా ఫ్లాప్ కాదు. అక్కడ ఏంటంటే మన రీజనాలిటీకి కనెక్ట్ అవ్వని ఎలిమెంట్ ఏమైనా ఉంటే నేను ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవ్వడానికి మేబీ అది బియాండ్ ఉండొచ్చు, ఆ ఐడియా బియాండ్ ఉండొచ్చు, ఆడియన్స్ కాకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఆ ఐడియా కూడా బియాండ్ ఉండే స్కోప్ కూడా ఉంటాయి. ఒక్కోసారి ఐడియా బియాండ్ ఉన్నా కూడా కొన్ని రోజుల తర్వాత అది నచ్చచ్చు ఆ మూవీ. సో ఆ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ అయ్యేటప్పుడు కూడా జనరల్గా ఆడియన్స్ సినిమా చూడగానే రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు ఎవడో ఒక్కడికైతే నచ్చుంటుంది కదా, ఏ మూవీ అయినా ఒక్కడికి నచ్చిందంటే అది సక్సెస్ నా దృష్టిలో. సో అలా అంత పాజిటివ్గానే అందరూ తీసుకున్నారు. ఇప్పుడు మహాసముద్రం కూడా మిక్స్డ్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు కూడా చాలా పాజిటివ్గా నేను ఎప్పుడూ పెద్ద సీరియస్గా తీసుకునేది. ఎందుకంటే వర్క్ మూవీకి డైరెక్టర్కి కనెక్ట్ అయిందా లేదా అని నేను చూస్తాను. నేను చేసిన వర్క్ వెనక్కి తిరిగి చూస్తే వర్కౌట్ అవ్వలేదు మూవీ అనగానే మీకు కనెక్ట్ అయిందా లేదా అంటే ఆ కనెక్ట్ అయిందంటే అది పాజిటివ్గా తీసుకుంటాను. ఓకే, డైరెక్టర్ అనుకున్న విజనరీ ఇంపార్టెంట్ అక్కడ. కొన్నిసార్లు అది అంటే వేరియస్ రీజన్స్ వల్ల రీచ్ అవ్వచ్చు, రీచ్ కాకపోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, వచ్చి ఫిల్మ్ జర్నీ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. బట్ ఈ జర్నీలో ఎప్పుడన్నా అనిపించిందా, ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఏ విషయంలో అయినా? అంటే అది ఒక సినిమాకి స్ట్రెస్ తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే ఒక సినిమాకి మీరు రెమ్యూనరేషన్ విషయంలో కావచ్చు, లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఈ జర్నీలో? నేను ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదండి. ఇన్ఫ్యాక్ట్ నేను రిగ్రెట్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినా, లేకపోతే అందులో హ్యాపీనెస్ చేస్తున్న ఫీల్డ్లో హ్యాపీనెస్ లేకపోయినా, నేను అసలు లిటరల్లీ అక్కడ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ లేనప్పుడు నేను జర్నీ కూడా చేయలేను ఆ ఫీల్డ్లో. అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ. సో ప్రతిసారి నేను ఏదో కొత్తగా ఏదో ఒకటి చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ జనాల్లో కూడా క్రియేట్ చేయాలి ఎంతో కొంత. అండ్ డైరెక్టర్కి అనుకున్న స్టోరీకి నేను సింక్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో సినిమా రంగం వరకు బాగానే ఉంటుంది. అది ప్యారల్గా కూడా నేను ఏంటంటే అంటే నేను నమ్మేది ఏంటంటే హ్యాపీగా ఉండే ప్రాసెస్లో ఒక విజ్డమ్ పర్స్పెక్టివ్తో ఉన్న ఎంత స్తోమతలో ఉన్న పర్స్పెక్టివ్ ఐడియా ఉన్నా దాన్ని డైవర్సిఫైడ్గా నేను ఆలోచించడానికి ఇష్టపడతా. అంటే ఇప్పుడు నేను ఐటీలో వర్క్ చేసి మానేసినా కూడా, ఇన్ఫ్యాక్ట్ మేము ఒక ఐటీ టూల్ ఒకటి చేస్తున్నాం, ఒక యాప్ చేస్తున్నాం, మ్యూజిక్ రిలేటెడ్ యాప్ ఇప్పుడు స్టిల్ చేస్తున్నాం. అది ఒక ఏఐ పవర్డ్ది. సో అది ఆల్మోస్ట్ లైక్ మేము 3-4 years నుండి దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. అంటే ఎంతవరకు కంప్లీట్ అయింది? అది ఇన్ఫ్యాక్ట్ చాలా మ్యాసివ్ ప్రాజెక్ట్, యాక్చువల్లీ మ్యాసివ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే స్లోగా అన్ని రిసోర్సెస్, కొన్ని థీసిస్ పేపర్స్ చదువుతూ అందులో కొన్ని ఆల్గరిథమ్స్ డిఫైన్ చేసుకుంటూ మేము అది కూడా అదే అందులో ఇంకొక హ్యాపీనెస్ ఉంటుంది, ఇందులో హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు ఎప్పుడు కొత్తదనం ఉంటుంది. వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ వర్కౌట్ అయ్యే ఆస్పెక్ట్లో నేను సినిమా చేస్తున్నాను కాబట్టి అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కానీ తీసుకోవాలి. వాళ్ళు ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నాను అనుకోండి, అంత ఇంపార్టెన్స్ నాకు నచ్చింది ఎగ్జాక్ట్లీ దింపచ్చు బయట. అంటే నా మైండ్ ఏమనిపించిందో అది ఎగ్జాక్ట్లీ నేను లాంచ్ చేయొచ్చు. సినిమా అంటే ఇంకో రెస్పాన్సిబిలిటీ, ఎక్స్ట్రా ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ప్రతిదీ నా ఎగ్జైటింగ్ ఎలిమెంట్లో ఇంతవరకు ఉన్నా. సో ఎప్పుడు నాకు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పర్స్పెక్టివ్ కానీ ఇన్ఫాక్ట్ నేను తీసుకొని ఇష్టపడను బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి. బట్ మీరు చెప్తున్నారు, మీరు అంటే మీరు చెప్తున్నవన్నీ ఏంటంటే మీరు అంటే నార్మల్గా కనిపించే చేతన్ భరద్వాజ్ కాదు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ అర్థమవుతుంది. మరి మీరు ఎకానమీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? అంటే డబ్బుకి ఎలాంటి విలువ ఇస్తారు మీరు? ఎందుకంటే అది కూడా ఈ రోజుల్లో అది లేకపోతే మనకి ఏది కాదు కదా. ఇప్పుడు మీరన్నా ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ అవ్వాలన్నది, లేదంటే మీరు మన కారు తీయాలన్నా, లేదంటే ఏదైనా కూడా మనకి డబ్బు లేనిది ఏది కాదు కదా. మరి దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు మీరు? అది కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు అదే ఇందా చెప్పిన పాయింట్, అన్ని హ్యాపీనెస్ పర్స్పెక్టివ్ చుట్టూ తిరిగే ఎన్విరాన్మెంట్. హ్యాపీనెస్ అనేది ఎలా డెరైవ్ అవుతుంది? మన సొసైటీలో బతుకుతున్నాం, హిమాలయాలో బతికితే ఏ ప్రాబ్లం ఉండదు. సో సొసైటీలో బతుకుతున్నప్పుడు మనీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాం. సో అది కూడా ఎప్పుడు అదే క్లియర్గా ఉంటాయి. అంటే నాకున్న నేను చేస్తున్న ప్రాసెస్లో నాకున్న రిసోర్సెస్లో నేను ఎంతవరకు క్రాక్ చేస్తున్నాను, దానికి ఎంత నాకు ఎఫర్ట్ చేయగలిగితే అవతల వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటుంది. అంతవరకు అది కూడా ఆలోచిస్తారు, వాళ్ళకి నష్టం జరగకుండా ఉండేంత వరకు కూడా ఆలోచిస్తారు. అది ఇంపార్టెంటే కదా. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో అందరం కొలాబరేట్ అవుతూ బతుకుతున్న వాళ్ళం. సో అందరూ కంఫర్ట్ జోన్లోనే ఉండాలి. అయితే మీ సినిమాలకు వచ్చేసరికి మిగతా కంపోజర్స్కి, మీ కంపోజర్స్కి చాలామంది బయట చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ లైవ్ వాడతారని చెప్పేసి.
లైవ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి అయ్యే ఖర్చు కూడా కొద్దిగా భారీగానే ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో మరి ఆ ఎఫర్డ్ అనేది ఇప్పుడు ఎవరైతే కొన్ని చిన్న సినిమాలు చేసినప్పుడు, పెద్ద సినిమాలు అయితే ప్రాబ్లమే లేదు. ఇప్పుడు మన్మధుడు లాంటి సినిమాకి ఏంటంటే అడగరు. అలా కాకుండా కొన్ని చిన్న సినిమాలు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు కదా, అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తుంటారు, ఎలా చేస్తారు? ఇన్ఫ్యాక్ట్ RX100 కన్నా ముందు 1 year ముందు నుండే అప్రోచ్లో అసలు RX100 బడ్జెట్ కూడా మ్యూజిక్ పరంగా పెట్టింది కొంచెం బెటర్ బడ్జెట్, ఓకే, ఆప్టిమం బడ్జెట్, మంచిగా డెలివర్ చేయడానికి, లైవ్స్ డెలివర్ చేయడానికి. ఓకే, ప్లస్ టీమ్ అందరూ కూడా RX100 నాకు సపోర్ట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారంటే నా ఒక్క ట్యూన్తో పాటు నాతో పాటు టీమ్ కొలాబరేట్ అయిన ప్రతి ఒక్కళ్ళు, సింగర్స్ అయినా, మిక్స్ ఇంజనీర్ షాదాబ్ చేశారు నాకు, అతను చాలా మంచి అంటే సపోర్ట్ చేశారు. అండ్ గిటార్ ప్లేయర్ అయినా, మిడిల్ ఈస్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయినా, ఫ్లూట్ అయినా, అందరూ నాకు ఆల్మోస్ట్ లైక్ మొదటి నుండి జర్నీ చాలా ఫ్రెండ్లీ జర్నీ. ఓకే, సో ఆ ప్రాసెస్లో అందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి RX100 క్రాక్ అయింది. అండ్ ఇంకో లక్ ఫ్యాక్టర్ అంటే అది బాగా వెళ్ళింది, జనాలు కూడా బాగా ఆదరించారు అది. ఈ ప్రాసెస్లో నాకు సింప్లిఫైడ్ అప్రోచ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నుండి వచ్చింది. అంటే నన్ను నమ్మడం కూడా ప్రొడ్యూసర్స్ నమ్ముతారు, డైరెక్టర్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఇలా డెలివర్ చేస్తున్నాడు, సాంగ్స్ ఇదని తెలుస్తుంది. ఫస్ట్ టైం చేసేవాడికి ఎలా చేస్తారో తెలియదు కదా. సో నెక్స్ట్ టైం నుండి అది సింప్లిఫైడ్ అయింది కాబట్టి నాకు అప్పటి నుండి కూడా బడ్జెట్ మంచి డీసెంట్ బడ్జెట్తోనే అందరూ నన్ను ఆన్ బోర్డ్ చేసుకున్నారు. ఓకే, అంటే మీరు ముందే చెప్తారు కదా, అంటే లైవ్స్ అని ఎవ్రీ డీటెయిల్స్ చెప్తాను నేను. అంటే ఇప్పుడు మీరు చేసిన ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా రిలీజ్ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేది ఏంటంటే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది, దాని తర్వాత సాంగ్స్ అనేవి బాగా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సాంగ్స్ బాగుంటే సినిమా మీద మెల్లగా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది, దాని నుంచి మనం ముందుకు వెళ్తాం కదా. సో అలాంటి ప్రాసెస్లో ముందు చాలా సినిమాలకి ముందు మ్యూజిక్ సక్సెస్ అయింది, తర్వాత సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది మీ పర్స్పెక్టివ్, దాన్ని చూసే విధానం ఎలా ఉంటుంది మీరు? అలా జరిగినవి కూడా ఉంటాయి, బట్ నేను యాక్చువల్లీ తీసుకునేది ఏంటంటే ఇదంతా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఒకటి ఏంటంటే మనం జెన్యూన్గా అటెంప్ట్ చేస్తాం లేదా తెలుస్తుంది. రాంగ్ టైమింగ్లో సినిమా లాంచ్ అవ్వచ్చు, ఓకే, సినిమా ఫెయిల్ అవ్వడానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు కాబట్టి. సాంగ్ పరంగా ఆ సాంగ్ కానీ ఎంతో కొంతమందికి రీచ్ అయింది అనుకోండి సాంగ్, అది సాటిస్ఫై అవుతాను. ఇంకా దాని గురించి ఇంకా రీచ్ అవ్వకపోయినా సాటిస్ఫై అవుతాను, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి. ఫస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ ఎవరంటే నేనే అవుతాను. ఎందుకంటే నా పాట మళ్ళీ నేనే ఎంజాయ్ చేయడం మొదలు పెడితే, అంటే ఎంజాయ్మెంట్ అంటే సినిమాకి సింక్ అయ్యే ఎంజాయ్మెంట్, సినిమాకి నేను జస్టిఫై చేశాను అనుకోండి సాంగ్, నేను అది ఓకే నా వల్ల ఒక డైరెక్టర్ హ్యాపీగా ఉన్నారు, అది చాలు, ఆ హ్యాపీనెస్ నేను చూసుకుంటాను. ఇప్పుడు సినిమాకి పనిచేయడం అనేది ఏంటంటే చాలా టఫ్ జాబ్. అంటే మనకి టైమింగ్స్ ఉండవు, ఒక వర్క్ ఫ్రేమ్ అనేది ఉండదు, ఈ టైం నుంచి ఈ టైం దాకా వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం ఉండదు. అవసరమైతే మీరు చెప్పారు 7 daysలో SR కళ్యాణ మండపం లాంటి సినిమా కంప్లీట్ చేయాలంటే నాట్ ఎ జోక్, అది 24 hours చేసినా కూడా చేసి ఉండొచ్చు కూడా, అట్లీస్ట్ ఏమో తెలియదు, టైట్ స్కెడ్యూల్ 24 hours కూడా చేస్తాం ఒక్కోసారి. అలాంటప్పుడు ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ అనేది ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోతుంటుంది కదా, మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? నాకు యాక్చువల్లీ నేను పెద్ద లక్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మా పేరెంట్స్ అండ్ నా వైఫ్ అండ్ నా కిడ్ అందరూ చాలా సపోర్టివ్, గ్రాండ్ పేరెంట్స్. నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ అంతా ఇంకొక రకం, ఇక్కడ ఒక రకం, అంటే ఎవరైనా అంతే, ఒక రకమైన విజ్డమ్ సెంట్రిక్గా ఏదో సంథింగ్ చేయాలని ఆలోచిస్తూ ఒక లోన్లీగా ఉంటున్న వైబ్ నుండి సడన్గా బయట ప్రపంచంకి వచ్చినప్పుడు భయం వేస్తుంది. మూవీ ఇండస్ట్రీనే కదా, ఎక్కడైనా ఆ భయం ఫ్యాక్టర్కి ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. కొంతమంది మేబీ వాళ్ళుగా సిచ్యువేషన్స్ బట్టి స్ట్రాంగ్ అవ్వచ్చు, బట్ నాకు బేసిక్గా ఏంటంటే చాలా ఇంపార్టెంట్, నేను చాలా క్యాజువల్ మైండ్లో ఉండడానికి, టెన్షన్స్ తీసుకోకుండా ఏదో కొత్తగా టెన్షన్ తీసుకుంటే నష్టమే, కొత్తగా ఏం చేయడానికి అడ్డుపడుతుంది. దీని అంతటికీ సపోర్ట్ డెఫినెట్లీ పేరెంట్స్ అండ్ పెళ్ళైనంత వరకు పేరెంట్స్, పెళ్ళి తర్వాత నుండి పేరెంట్స్ అండ్ వైఫ్ కిడ్ అందరూ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ రోల్ కూడా పెద్దదే ఉంది. సో నేను లక్కీగా ఫీల్ అయ్యేది మా పేరెంట్స్ ఎప్పుడూ సపోర్టివ్ నాకు మొదటి నుండి. ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా, నేను యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఇంజనీరింగ్ గీతంస్లో చేశాను, వైజాగ్ గీతంస్లో. ఆ తర్వాత జాబ్ చేసే కొన్ని రోజులు IRDA సర్టిఫైడ్ సర్వేయర్ నేను, ఫైర్ ఇంజనీరింగ్ మెరైన్ డిపార్ట్మెంట్స్తో, మూడిట్లో అది కొన్ని రోజులు చేసే వర్క్. అంటే అఫ్కోర్స్ చేస్తున్న ప్రతి ప్రాసెస్లో ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ, అంటే ఎగ్జైట్ అవ్వకపోతే కనుక ఇంకా దాని నుంచి పక్క వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ కనీసం మ్యూజిక్ నుంచి అన్నా పక్క వెళ్ళకుండా ఐడియాస్ వస్తున్నాయి కదా, ఐడియాస్ వచ్చింది కానీ మీకు అంటే ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కొత్తగా ఉంటుంది కాబట్టి కొత్తగా ట్రై చేస్తూనే ఉండాలి. డెఫినెట్లీ అది నా దృష్టిలో ఛాలెంజింగ్గా ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతాయి. అంటే మీరు అంటే పైకి సాఫ్ట్గా కనిపిస్తున్నా కిక్లో రవితేజ గారి క్యారెక్టర్ లాగా ఉంది మీది, అంటే కిక్ లేకపోతే పక్క వెళ్ళిపోతారు యాక్చువల్గా, అంతే కదా?
అంతే అంతే కదా, ఆల్మోస్ట్ అదే అనుకోవచ్చు కదా. Yeah. సో అంటే మీరు మాట్లాడే విధానం కానీ ఇదంతా కూడా ఏంటంటే ఒక పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఇదంతా ఉంది కదా. మరి మీరు మ్యారేజ్ వచ్చేసరికి లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? అది నాది లవ్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ అరేంజ్డ్. అంటే అరేంజ్డ్ పక్కన పెడదాము, లవ్ ఎలా, హౌ ఈ కైండ్ ఆఫ్ పర్సన్ ఎలా లవ్లో పడ్డారు? అంటే ఇప్పుడు ఇద్దరు లైక్ మైండెడ్ పీపుల్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతారన్న పాయింట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఓకే, అది పాజిటివ్ థింగే కదా. సో లైక్ మైండెడ్గా ఇద్దరం. మీ వైఫ్ కూడా అంటే మీలాగా ఆలోచిస్తారా? యా. కానీ బేసిక్గా అంటే నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఒకే రకంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎదురు ఉంటే చూసుకుంటుంటే బోర్ కొట్టేస్తుంది. అందుకని ఏంటంటే ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఉండదు కదా. మరి మీరు లైక్ అంటే నేను లైక్ మైండ్ అంటే మరి నేను ఎగ్జైట్ అవుతున్నా ప్రతి కొత్త ఎలిమెంట్కి. తను కొత్త ఎలిమెంట్ అంటే ఇంటరాక్షన్ బేస్లో అంటున్నారు. ఓకే, ఇంటరాక్షన్ డ్రివెన్గా ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఎప్పుడు సాంగ్స్. లక్ థింగ్ ఏంటంటే ఎప్పుడు సాంగ్స్ చేస్తున్నా కూడా కొత్తది ఏదో ఒక డైమెన్షన్ మైండ్ సెట్లోకి వెళ్ళడానికి ఇష్టపడతా. అది షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా ఓ అవునా, ఇంకొక జీవితంలో ఇంకో రకం మలుపులు తిరుగుతున్నాయి కదా స్పీడ్గా. ఓకే, అయితే డౌన్ఫాల్ అవ్వచ్చు, లేకపోతే బయట ఆడియన్స్ సొసైటీ దృష్టిలో డౌన్ఫాల్ అంటారు, రైజ్ అంటారు. నేను అసలు అవి కూడా సీరియస్గా తీసుకోను ఇన్ఫాక్ట్. బట్ ఏదో ఆ రెండింటిని నేను ఎగ్జైటింగ్ ఎలిమెంట్ కింద తీసుకుంటాను, ఎందుకంటే సంథింగ్ మారుతుంది జీవితం. ఓకే, అంటే మరి మీ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? ఎగ్జైటింగ్గా ఉంది అది కూడా? ఎగ్జైటింగ్ ఉంది. ఎలా, ఏంటిది అది, ఎలా జరిగింది? యాక్సిడెంటా, ఇన్సిడెంటా, కోఇన్సిడెంటా? అది ఏంది నాకు గుర్తు కూడా లేదు ఇన్ఫాక్ట్ ఫ్రాంక్గా. ఇది మీ వైఫ్ చూస్తే ఏమనుకుంటారు గుర్తులేదంటే? ఇంకా అలవాటు ఉంటుంది కదా నాతో, అలవాటు అయిపోయిందా? నాతో అసోసియేట్ అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అట్లీస్ట్ పుట్టినరోజులు ఇవన్నీ గుర్తుంటాయా, లేకపోతే అవన్నీ మర్చిపోతూ ఉంటారా? అవి గుర్తుంటాయా? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఫ్యామిలీకి, అంటే నాకు లోన్లీనెస్ ఉంటే దాని నుంచి క్రియేట్ చేస్తాను అన్నప్పుడు, ఇప్పుడు ఫ్యామిలీ టైం అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు ఫ్రీగా ఉన్న టైంలో చేస్తుంటారు కదా. మరి మీ కిడ్తో వాడితే ఎలా ఉంటుంది? మీరు అదే ఈ కొంచెం టైట్ స్కెడ్యూల్ ఉంటే డెఫినెట్లీ మిస్ అవుతున్నట్టే. దాని తర్వాత మామూలుగా టైం స్పెండ్ ఇన్ఫాక్ట్ నేను కూడా రీజనరేషన్ పర్స్పెక్టివ్ మైండ్ని రీజనరేట్ చేసుకోవడం కోసం ఎక్కువసేపు మ్యూజిక్ మీద ఒకవేళ బాగా స్ట్రెయిన్ అవుతుంది మైండ్ అనుకున్నప్పుడు కూడా జనరల్గా నేను ఆ మ్యూజిక్ని ఆ రోజుకి అలా వదిలేస్తాను, ఆపేసి ఇంకోటి ఏదో అదే ఆ స్విచబుల్ మైండ్ సెట్ ఉండగలిగితేనే ఎప్పుడైనా లాంగివిటీ కూడా స్కోప్ ఉంటుంది. లేదంటే కనుక మీరు అన్నట్టు ఏంటంటే అది మైండ్ కుక్ అయిపోయి ఫైనల్గా మొత్తంగా లూప్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ఇంకా కొత్త విషయం కూడా ఎక్స్ప్లోర్ చేసేంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఎస్ చేతన్, ఇప్పుడు చూస్తూ ఉంటే ఏంటంటే మల్టిపుల్ కంపోజర్స్ అనేది, అంటే అదే ఇంతకుముందు వేరే కల్చర్స్లో ఉండేది, ఇప్పుడు మెల్లగా తెలుగు సినిమా పాన్ ఇండియా అయింది కాబట్టి మనకు కూడా వచ్చేస్తుంది. చాలా సినిమాలు సాహో తీసుకున్నా, ఇలా తీసుకున్నా కూడా చాలా సినిమాలకి ఏంటంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క కంపోజర్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సినిమాకి లాభమా నష్టమా? అది నా దృష్టిలో అయితే అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. నా పర్స్పెక్టివ్తో ఏంటంటే ఒక సినిమా అనేది ఒక జర్నీ. ఆ జర్నీలో అసలు ఇన్ఫాక్ట్ సాంగ్స్ ఒకళ్ళు చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకళ్ళు చేస్తేనే, అంటే ఒక్క దాని గురించి ఆలోచించే ప్రాసెస్లో ఒక రకంగా ఆలోచిస్తాడు, ఇంకో రకంగా ఆలోచిస్తాడు. సో ఈ డైమెన్షన్లో ఒక పర్టికులర్ మూవీకి అంతమంది కంపోజర్స్ ఉంటే ఒక కాన్సెప్ట్ని సపోజ్ ఒక ఏమంటారు బేబీ అనుకుందాం, పోనీ ఒక కాన్సెప్ట్ బేబీ అనుకుంటే ఇంతమంది మదర్స్ ఉంటే ఆ బేబీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇదే సేమ్ ప్రాసెస్. నేను నమ్మేది ఏంటంటే ఒక సాంగ్ ఎప్పుడు పర్టికులర్ మ్యూజిక్ అనే ఫీల్డ్కి ఒక మూవీకి జర్నీ చేస్తున్నారంటే వాళ్ళ జీవితాన్ని చాలా స్టడీ చేసి ఉంటారు డైరెక్టర్ చెప్పిన ఐడియాకి. సో ఆ ఫ్లో మిస్ అయిపోతే ఎప్పుడు ఇబ్బంది. ఇప్పుడు పాన్ ఇండియా పర్స్పెక్టివ్ తీసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒక సినిమాని చూపిస్తున్నాం అన్ని లాంగ్వేజెస్లో. సినిమా జర్నీ మ్యాటర్స్ అక్కడ. అయితే ఎలా ఉండాలి అప్పుడు, ఒక 4-5 క్లాత్స్ కలిపి ఒక షర్ట్ కుట్టినట్టు ఉంటుంది అంతే. ఎగ్జాక్ట్లీ అలా ఉంటే ఇంకా అది ఏమవుతుందంటే ఆ లైవ్లీ ఫీల్ ఉండదు, ఆ ఎమోషన్స్ అని పండకపోవచ్చు, మేబీ ఒక్కోసారి పండొచ్చు. అదే అదంతా మళ్ళీ అదృష్టం బేస్డే. ఒక్కొక్క కంపోజర్ పక్కన కూర్చొని చేయరు, ఒక్కొక్క ప్లేస్లో చూస్తాను. నేను అది డెఫినెట్లీ అది నాకు అంత కంఫర్టబుల్గా ఉండదు ఆ టైప్ ఆఫ్ అప్రోచ్. బట్ అది డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్స్ ఐడియా, అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మేబీ కొంత ఇప్పుడు కొత్తగా ఏమైనా క్రాక్ చేసిన డైరెక్టర్కి అది మేబీ 100% వర్కౌట్ అవ్వచ్చు, 100% అది మోస్ట్లీ నా దృష్టిలో అవ్వకపోవచ్చు. యాక్చువల్గా మీరు చెప్పింది చూస్తే కూడా అలా పనిచేసిన వాటిలో జస్ట్ ఒక 20%, 30% మాత్రమే సక్సెస్లు ఉన్నాయి, మిగతా అన్ని కూడా ఫెయిల్యూర్సే ఉన్నాయి యాక్చువల్గా. మోస్ట్లీ అది మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా అప్లై అయి ఉండొచ్చు, అక్కడ అప్లికబుల్ అయి ఉండొచ్చు. యా
అయితే ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు ఇంతకు ముందు మేము చెప్పినట్టు RX 100 తర్వాత ఒక 20-30 సినిమాలు చేసేస్తారు ఇలా అనుకున్నాం. మీరేం చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు కదా. మరి మహాసముద్రం తర్వాత ఇంతవరకు అంటే నెక్స్ట్ సినిమాలో ఏం చేయబోతున్నారు, ఏమొచ్చినాయి మీకు నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాను, కొలాబరేట్ అయ్యాను ఓకే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్తో. ఒకటి ఆనంద్ దేవరకొండది చేస్తున్నాను, ఆనంద్ దేవరకొండ గారిది, ఉదయ్ అని డైరెక్టర్. ఓకే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, అదొకటి చేస్తున్నాను. అండ్ నందకిషోర్ అని డైరెక్టర్, గీతా ఆర్ట్స్ GA2లో చేస్తున్నాను ఒకటి, అది మంచి సబ్జెక్ట్. అది కిరణ్ అబ్బవరం హీరో. అంటే మీకు వచ్చిన హిట్ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం, వినరోభాగ్యం విష్ణు కదా. అంటే స్టోరీకి సింక్ అయ్యాను, మళ్ళీ అక్కడే సేమ్ స్టోరీకి సింక్ అయ్యాను. డైరెక్టర్ కూడా బాగా సింక్ అయ్యారు. బట్ అంటే మీ పర్స్పెక్టివ్ అది. బట్ ఇండస్ట్రీ నుంచి బయట నుంచి చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ సినిమా చేసిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో పనిచేస్తున్నారంటే ఒక ఆటోమేటిక్గా ఒక చిన్న పాజిటివిటీ ఉంటుంది కదా. పాజిటివిటీ ఉంటుంది. ఇంకొకటి యాక్చువల్లీ హర్షవర్ధన్ అనే ఉన్నారు డైరెక్టర్, హర్షవర్ధన్ గారు డైరెక్షన్లో సుధీర్ బాబు గారు హీరో చేస్తున్నాను. ఓకే. ఇంకొకటి స్టిల్ ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు, పెండింగ్. అయితే హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. డెఫినెట్లీ సాంగ్స్ కూడా ఇన్ఫాక్ట్ చాలా బాగా డిఫరెంట్గా వచ్చాయి. డామ్ షూర్గా నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రతి మూవీలో 1-2 సాంగ్స్ అయితే బాగా జనాల్లోకి వెళ్తాయని కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి సినిమాకి వెళ్ళి ఇంకా ఖచ్చితంగా వెళ్తాయి కూడా. సో అంటే ఎలా ఉండబోతున్నాయి అంటారు నెక్స్ట్ సినిమాలో మీరు? అవి నేను అటెంప్ట్ చేసిన ఇంతవరకు చేసిన ప్రతి కలర్కి ఇంకో కలర్, ఇది డిఫరెంట్, కొత్త చైతన్యం చూడబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ప్రతి మూవీలో ఒక్కొక్క కలర్ ఉంది. ఇన్ఫాక్ట్ సబ్జెక్ట్స్ కూడా అంత డిఫరెంట్గా వచ్చాయి. పిక్ చేసుకోవడానికి కూడా మంచి వస్తేనే పిక్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఇప్పుడు కొంతమంది హీరోలకి మీరు ఇచ్చినవి కెరీర్ బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కార్తికేయకి చూసుకుంటే కనుక ఇప్పుడు పిల్లరా కానీ, లేదంటే గుణ 369లో సాంగ్ కానీ, అలాగే ఇప్పుడు కిరణ్ అబ్బవరం చూసుకుంటే SR కళ్యాణ మండపం కానీ. సో మన నెక్స్ట్ మీరు చేయబోతున్న హీరోలకి మళ్ళీ ఏంటి అలాంటి ఏమన్నా బ్లాక్ బస్టర్ లైఫ్ టైం సాంగ్స్ ఇవ్వబోతున్నారా? అంటే ఆ లైఫ్ టైం అనే సెంట్రిక్ నాకైతే ఉండదు. అదే ప్రాక్టికల్లీ ఏంటంటే పాటని జనాల్లోకి బాగా ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయగలిగే సాంగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు చుక్కల చుని తీసుకున్న, పిల్లారా తీసుకున్న, బుజ్జి బంగారం, గుణ 369లో తీసుకున్న, ఇవన్నీ చాలా పాజిటివ్గా ఎలా అయితే యాక్సెప్ట్ చేశారో 100% ఇవి కూడా చేస్తాను కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. డెఫినెట్లీ ఆ మూవీ కూడా స్టాండ్ అవుట్ అవడానికి హెల్ప్ అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంది. అయితే మొత్తానికి ఇప్పటివరకు చేతన్ భరద్వాజ్ అంటే రకరకాల పర్స్పెక్టివ్లు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు తెలిసి మీ మీద ఒక క్లారిటీ జనాలకు వచ్చి ఉంటుంది యాక్చువల్గా. సో వాళ్ళని అలరించే సాంగ్స్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు. సో ఖచ్చితంగా మీకు కెరీర్ కూడా బాగుండాలని, సో మీరు అనుకున్న లైక్ మైండెడ్ పర్సన్స్తో మంచి బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.